Me? I'm not so good. Oh, she makes it better. You make it. How you are feeling? వాటి లైట్ ఏదో ఎక్కుతున్నా కానీ ఇది చచ్చిపోతారు ఎక్కడికి అంటే సేమ్ దానిలోకే ఉంది బట్ కొండ మీద ఉంది. ఫర్ ఇండియన్స్ 100 రూపీస్, ఫర్ అదర్ కంట్రీస్ దే చార్జ్ 400. ఇది మనం మూవీస్లో చేస్తాం కదా, మూవీస్లో చూసా చాలా వరకు ఇట్లా తిప్పేటికి. నో సారీ అడుగు పెట్టి అడ్డం మీద పడ్డారన్నమాట, కనబడకుండా ఏదో అట్లా. వచ్చి ఇప్పుడు తమిళ్ స్ట్రీట్లో ఉన్నాం. ఇది ఫేమస్ అన్నమాట కదా తమిళ్ స్ట్రీట్. లైక్ అక్కడ టైం స్పెండ్ చేసి నేను నైట్ రూమ్కి వచ్చేసాను. యా గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కాఠ్మాండు. నేనైతే ఇప్పుడే టిఫిన్ చేయడానికి బయటకు వచ్చిన. నాకు దోశ తినడానికి చాలా ఉండే, దోశ కోసం తిరిగితే ఏడ దొరకలేదు. ఏడవైనా బ్రెడ్ కావాలా, జామ్ కావాలా, అలా అడుగుతారు కానీ పూరి దోశ అయితే లేదు. లాస్ట్ దగ్గర పూరి దొరికింది, పూరి తినేసి టీ తీసుకొని ఇంకా హాస్టల్కి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళాక ముగ్గురు ఫ్రెండ్స్ ఆడారు, ఇక్కడ పరిచయం అయ్యారు హాస్టల్లో. ముగ్గురం కలిసి ఏదో బయటికి ప్లాన్ వేసుకున్నాం. ఒక హిందూ, ఒక ముస్లిం, ఒక క్రిస్టియన్ కలిసి ముగ్గురం బుద్ధిస్ట్ టెంపుల్స్కి వెళ్తున్నాం ఈరోజు మొత్తం చూడడానికి. అయితే క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాం ముగ్గురము. క్యాబ్ వచ్చినట్టుంది బ్రో. క్యాబ్ ఆయా ఐ థింక్. ఇక్కడ నుంచి ఫస్ట్ బుద్ధా స్తూప టు పశుపతినాథ్ టెంపుల్ ఉంది, 1 కిలోమీటర్ ఉంది. వెళ్తే అక్కడి నుంచి బై వాక్ వెళ్తాం. నేను ఇంకొక అతను ముంబై, అతను ఇంకో అమ్మాయి వచ్చేసి ఇటలీ అనమాట. మేమైతే క్యాబ్ బుక్ చేసుకున్నాం. క్యాబ్లో వెళ్తున్నాం బుద్ధా టెంపుల్, బుద్ధా స్తూప రైట్ బ్రో? బుద్ధా స్తూప. From there we can go by walk, I think so. 1 kilometer, right? Yeah. యాక్చువల్గా నేనైతే బైక్ మీద వద్దాం అనుకున్నా, బట్ ఇంకా వీళ్ళిద్దరు ఉన్నారు కదా అని కార్లో వచ్చేసా. 3 మెంబర్స్ పోవచ్చు అన్నట్టు. నాకు కూడా రెస్ట్ ఉంటుంది కదా కొంచెం అట్లా. ఈ అబ్బాయి వచ్చి రేపు పోఖ్రా వెళ్తున్నా అని చెప్పిండు. ఈ అమ్మాయి ఏమో ఇక్కడ ఏదో ఎన్జిఓ కోసం వర్క్ చేయడానికి వచ్చిందంట. 1 మంత్ ఉంటుందంట. హాస్టల్ నుంచి 20 minutes జర్నీ అనమాట. Almost Buddha Stupa. This is not. We came bro, Buddha Stupa. With that, yeah, downside. Yeah. దిగేసి బ్యాక్ వెళ్ళాలి. 20 minutes జర్నీ తర్వాత వచ్చేసాం బుద్ధా స్తూప. ఆ అమ్మాయి యాక్చువల్గా బనానా తిన్నది, ఆ పీల్ మిగిలిపోతుంది కదా, అక్కడ నార్మల్గా సైడ్కి వేసిరా ఎక్కడన్నా అంటే హాస్టల్ దగ్గర కూడా ఎక్కడ వేయలేదు. ఆ కార్లో అట్లే పట్టుకొచ్చి ఇక్కడికి వచ్చినాక డస్ట్బిన్ కనబడుతుంది కదా, అక్కడ డస్ట్బిన్ వేసి చూపిస్తుంది వేసేసిన అని. I think in 5 minutes we can cover this. Bro, we need to take tickets, I think. We need to take tickets, I think. Ticket తీసుకొని వెళ్ళాలనుకుంటా. Yup. For Indians 100 rupees. For other countries they charge 400. She's from Italy. అంతే 400 తీసుకురావు అక్కడ పాపం. ఇది మనం మూవీస్లో చేస్తాం కదా, మూవీస్లో చూసా చాలా వరకు ఇట్లా తిప్పేటికి. ఇక్కడ వచ్చి టెంపుల్ ఇదే అక్కడ బుద్ధాది. లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని బయటకు వద్దాం. 400 ఛార్జ్ చేసి కదా, 4 రౌండ్లు కొడదాం చుట్టూ. నేను 3 కొడితే మంచిది అని చెప్పా. నీవే రౌండ్లు కొడదాం చుట్టుముట్టు. రౌండ్ కొట్టేసి వెళ్ళిపోవడం. జస్ట్ ఏమి ఉండదు ఇక్కడ తెలిసి, వాళ్ళకేదో ఉండొచ్చు. ఈ ప్లేస్లో యాక్చువల్గా మూవీ షూటింగ్స్ ఎక్కువ అవుతాయంట. చాలా మూవీస్ చేశారు ఇక్కడ, షూటింగ్ స్పాట్ అంటారు ఎక్కువ. అండ్ ఆల్సో వాళ్ళ లోపల ప్రే చేసుకుంటారు. వాళ్ళు వచ్చి లోపల ఏదో చేస్తున్నారు, మంత్రాలు చదువుకుంటా. మంత్రాలు చూద్దాం ఏమేంటి. పెద్దగా తిప్పాల్సిందే, నేను చుట్టూ తిప్పుకుంటే తిప్పాలంట. హౌ యు ఆర్ ఫీలింగ్? Yo man, it's a big one. Sorry. పైకి వెళ్దాం అనుకుంటున్నాము. ఇక్కడ ఎంట్రీ ఉంది. ఇక్కడ అందరూ బాబా యోగి పైకి వెళ్ళి చూద్దాం ఏముందో పైన. మొత్తం కన్స్ట్రక్షన్ వచ్చింది. టిక్టాక్స్, నో టిక్టాక్స్, దే ఆర్ సేయింగ్. వీడియోస్ ఆల్సో నో, ఐ థింక్ సో. నో సారీ. పైకి అయితే వచ్చినాం మొత్తానికి. చూద్దాం, చుట్టూ వెళ్ళి ఇంకో రౌండ్ వేద్దాం. కూడా చుట్టూ పైన ఇంకో రౌండ్ వేసి వెళ్ళిపోతే కానీ బాగుంది.
అడిగా రీజన్ ఎందుకంటే చెప్పట్లేదు, తెలియదు అంటారు. వేరే వాళ్ళు అడుగుదాం. ఇప్పుడు ఒక రౌండ్ వేసినాం, అయిపోయింది. నెక్స్ట్ ప్లేస్ శివాస్ టెంపుల్. వచ్చిన దానికోసం అక్కడికి వెళ్ళాలి. ఫస్ట్ మినిట్స్ వాక్ తర్వాత వచ్చినాము టెంపుల్ దగ్గర, నియర్ బై టెంపుల్లో ఉన్నాం. చూద్దాం పోయాక. చెక్ అండ్ 20 minutes వాక్ తర్వాత వచ్చినాం టెంపుల్ దగ్గరికి. అయితే బ్రో 20 minutes వాక్ రైట్స్, 20 minutes walk. That's nice only bro. అట్లా టు క్రాస్ దిస్. ఇది టెంపుల్ ఉంది, పశుపతినాథ్ టెంపుల్. టు క్రాస్ దిస్ టెంపుల్ లకి అయితే ఎంటర్ అయినాం. బాగుంది టెంపుల్. గైడ్ ఎందుకే మనకి, ఆల్రెడీ బుక్ చేసుకున్నా. టెంపుల్కి అయితే వచ్చినాం. దర్శనానికి టైం పడుతుంది, లైన్ చాలా మంది ఏంటి బయట మొక్కుని పోదామా అంటారు, కానీ నాకు మనసు ఒప్పట్లేదు. చూద్దాం. గోపుర సైడ్కి పెట్టి అడ్డం మీద పడ్డారన్నమాట, కనబడకుండా. ఏదో అట్లా రికార్డింగ్ ఏదో ఉంటారు. అసలు ఫోటోస్ తీయలేదు, దబా చేసుకొని వెళ్ళిపోదాం. దర్శనం అయిపోయింది పశుపతినాథ్ది, ఇంక వెళ్ళిపోదాం. బ్యాక్ సైడ్ బ్రిడ్జ్ దాటి వెళ్ళాలన్నమాట టెంపుల్ దాటాలంటే. నెక్స్ట్ ప్లేస్ వచ్చి బుద్ధాస్ ఏదో ఉంది, బుద్ధా ప్లేస్. అది వెళ్ళిపోతే అయిపోతుంది. చూద్దాం ఎంతసేపు పడుతుందో. వాళ్ళు పోతేనే రపారపా వాళ్ళు అసలు దర్శనం చేసుకోలేదు. సర్లే మనం కూడా ఏమవుతుందిగా, మన రిలీజియన్ కాదు కదా అని చూద్దాం. వాళ్ళ ఇష్టం, మొక్కడం మొక్కపోవడం. ఈ కాన్ ఫోర్స్. మళ్ళీ ఇక్కడ నుంచి స్వయంభూ అంట వెళ్ళలేదు. స్వయంభూకి మళ్ళీ క్యాబ్లో వెళ్తాం. అక్కడ దిగేసి అక్కడ అయిపోయాక మళ్ళీ హాస్టల్కి అక్కడి నుంచి అగైన్ మళ్ళీ క్యాబ్. చేసినామంట ఆల్మోస్ట్. ऊपर है ना वो, नहीं दिख रहा है मेरा. बढ़िया प्लेस है. పైన ఉంటుందంట కొండ మీద, నడుచుకుంటూ వెళ్ళాలి అని చెప్పిండు. వచ్చేస్తాం ఈ టెంపుల్కి కూడా. పశుపతినాథ్ ట్రెక్ లాగా ఉంటుంది, పైకి 2 hours టైం పడుతుంది అంట. పైకి వెళ్ళాలి, చాలా పైకి నడవాలంట. చూద్దాం, బాగుంటుంది. వి కెన్ ఎంజాయ్. పైకి ఎక్కాలి. స్టెప్స్ ఉన్నాయి, మనం ఒక ఫోటో తీసుకుని వెళ్ళిపోదాం పైకి. It's beautiful. If you You can like. try once, that one. Me? I'm not so good. Oh, she makes it better. You make you. Touch and round, right? Yeah. If you like. It's beautiful. ఇవన్నీ సౌండ్ థెరపీ దాంట్లో వాడతారు కదా, యోగా దాంట్లో. దానికోసం యూజ్ చేస్తారు. తీసుకుందాం అనుకున్నాం, బట్ చాలా కాస్ట్ ఎక్కువ చెప్పింది. సో లైట్ తీసుకున్నాం. జస్ట్ అట్లా కొద్దిసేపు దాంతో చూసి అక్కడ పెట్టేసి వెళ్ళిపోయాను. There is no valid, right? It is actually. मंत्र होता है ना, ओम मंत्र जैसे ओम नमः शिवाय बोलते हैं वैसे ही. కొంచెం అయితే వచ్చినాం షాపింగ్ చేసుకొని, ఇంకా పోతూనే ఉండాలి. కాళ్ళు మాత్రం లాగుతున్నాయి. 2 hours అని చెప్పారు, ఇంకో హాఫ్ ఉంది పైకి వెళ్ళాల్సింది. యార్ మొత్తం చాలా స్ట్రైట్ ఉంది, సరిపోద్ది పైకి ఎక్కేసరికి. నాకంటే అలవాటు లైట్ ఏదో ఎక్కుతున్నా కానీ చచ్చిపోతారు ఎక్కడికి. నైస్. ఓకే పోవచ్చు, ఏదో ట్రెక్ ప్లేస్ లాగా చిన్నది. టికెట్ తీసుకురు, పాస్ ఇచ్చారు. మళ్ళీ పాపకి ఎక్స్ట్రా కాస్ట్, పానా కంటే ఎక్స్ట్రా కాస్ట్. వాళ్ళ ఇండియన్స్ కూడా నేపాల్ ఫ్రెండ్స్ ఫ్రీగా అలా కౌంట్ చేసుకుంటారు. ఓకే బాగుంది ప్లేస్ మాత్రం. ఏదో 2500 years శక్తి ఏదో చెప్తున్నాడు. చూద్దాం ఏం చెప్తారు. స్టోరీస్ చెప్పాల్సిందే కదా గైడ్ పెట్టుకున్నప్పుడు. బట్ బాగానే ఉంది, చూడొచ్చు. సేమ్ దానిలోకే ఉంది, బట్ కొండ మీద ఉంది. అదేమో కింద ఉంటాయి, కొండ మీద అంతా సేమ్ మోడల్స్. సేమ్ ఉందంతా. చూడాలి దీన్ని ఏమంటారు, అడుగుదాం ఒకసారి.
సేమ్ ఇక్కడ కూడా బ్యాక్ సైడ్ వాళ్ళు ఏదో మెడిటేషన్ చేస్తారు అనమాట లోపలికైతే అలో చేస్తారు, బట్ జాగ్రత్త సైలెంట్ కూర్చోమని చెప్పాడు అనమాట. మన కెమెరా సౌండ్లో కుయ్యం అవుతున్నాయి. యాక్చువల్ లైవ్గా నా స్టోన్ పైన చెక్ ఇస్తున్నాను అనమాట అందరికి, సేల్ చేస్తుండవు. షాపింగ్కి ఎక్కువ అన్నమాట ఇక్కడ ఐటమ్స్ అన్నీ, డిఫరెంట్ ఐటమ్స్. కాస్ట్ మాత్రం అదిరిపోతున్నాయి, గట్టి కాస్ట్ చెప్తారు, గట్టిగా అంటే గట్టిగా. ప్లేస్ అయితే బాగుంది, చూడొచ్చు. ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి. జస్ట్ వీడియోస్ కోసమే, పైసలు అయితే మాకు లేవు. ఇది కూడా అయిపోయింది ఆల్మోస్ట్ ఒక 15-20 minutesలో అయిపోయింది. ఇప్పుడు మేము వచ్చేసి బయటికి వెళ్ళి లంచ్ చేసి హాస్టల్కి వెళ్ళిపోతాం. చూద్దాం, ఇంకో టైం ఉండి ఈవినింగ్ బయటకు వెళ్తా, లేదంటే లేదు. మేము వచ్చి ఇప్పుడు తమిళ్ స్ట్రీట్లో ఉన్నాం. ఇది ఫేమస్ అన్నమాట ఇక్కడ తమిళ్ స్ట్రీట్, లైక్ పోఖ్రాలో ఇంకా లేక్ వ్యూ దగ్గర ఎలా ఉందో, సో మీకు తమిళ్ స్ట్రీట్లో చాలా ఫేమస్ షాపింగ్కి. ఇవన్నీ కిచెన్స్ బోన్స్తో చేసినాయంట, యాక్ బోన్స్. చూద్దాం, తీసుకుందాం, బాగుంటాయి. ఇక ఇంకో దట్ రెస్టారెంట్ సైడ్ దట్ ఉంది. ఇంకా తిరుగుతూనే ఉన్నాం, షాపింగ్ అవుతుంది. కిచెన్స్, టీషర్ట్స్, ఎవ్రీథింగ్ చూడాలి. రెస్టారెంట్లో నేపాల్ స్పెషల్ ఉందంట, తినాలనుకుంటున్నాను. నేను వీళ్ళతో లంచ్ చేశాక హాస్టల్కి వెళ్ళిపోయి బైక్ తీసుకొని వాషింగ్ సెంటర్కి వెళ్ళిపోయినా వాషింగ్ చేసుకున్నాను. మళ్ళీ రేపు మార్నింగ్ ఎర్లీగా వెళ్ళిపోతా కదా. అప్పుడే నాకు పోఖ్రాలో పరిచయమైన కేరళ అమ్మాయి కాల్ చేసింది, కాట్మాండుకి వచ్చేసినా అని. తనని హాస్టల్ అడిగితే మా హాస్టల్లోనే జాయిన్ చేసి చెప్పాను అనమాట, ఇక్కడే ఉంది బెటర్ అని. అక్కడి నుంచి నైట్ స్ట్రీట్లో ఉన్న శామ్స్ బార్కి వెళ్ళిపోయాం. క్రిస్మస్ టైం కదా, వైబ్ బాగుంటుంది ఇక్కడ కాట్మాండులో. కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి నేను నైట్ రూమ్కి వచ్చేసాను అనమాట.